ఎగ్ కర్రీ రెసిపీ. దీనికి కావాల్సిన కాజు, టమాటో, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ, హాఫ్ టీ స్పూన్ యోగర్ట్ వేసి ఇలా ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు మనము దానికి కావాల్సిన ఇలైచీ, లవంగ్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ప్యూరీ, గార్లిక్ జింజర్ పేస్ట్ ఇవి వేసుకొని పచ్చివాసన పోయినంత 10 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, హల్దీ పౌడర్, లాల్ మిర్చి పౌడర్ వేయను, గ్రీన్ చిల్లీ వేసినాను కాబట్టి లాల్ మిర్చి వేయను. దీంట్లో గరం మసాలా కొద్దిగా, బాజా మసాలా, కాళీ మిర్చి పౌడర్. మనం కాళీ మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాం కాబట్టి లాల్ మిర్చి పౌడర్ వేయండి. ఎప్పుడు ఒకే మసాలా లేకుండా కొంచెం సైన్స్. ఇప్పుడు మనం కోడిగుడ్డు పగలు కొట్టి ఇలానే వేసుకోవాలి, కలబెట్టకుండా అట్లానే పెట్టేయాలి. దీన్ని ఉడికిన తర్వాత కొద్దిగా అట్లా కదిలియాలి, అంతే, గంటి పెట్టి కదిలేయకూడదు. ఇప్పుడు మనం పిండి పిసుకోవాలంటే పాలు, గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతీ పిండి పిసుకోవాలి. ఇలా పిసుకున్నామంటే చపాతీ మృదువుగా, మెత్తగా చపాతీ బాగుంటాయి. గట్టిగా లేకుండా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా పొంగుతుంది కూడా చపాతీ. పూలు చూడండి ఎలా పొంగుతుంది చపాతీ. నేను ఇలాగనే చేస్తాను చపాతీ. ఇప్పుడు చేసినా కూడా పాలు వేసి చపాతీ పిండి పిసుకాలి. ఇది ఒక చిన్న టిప్స్.